న్యూస్ చూస్తున్నారు. తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతోందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా కాంగ్రెస్ లో చేరారు మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సంజయ్ కుమార్ గెలిచారు. ఇటీవలే కాంగ్రెస్ లో చేరారు. పోచారం శ్రీనివాసరెడ్డి సంజయ్ చేరికతో మొత్తం 5గురు కాంగ్రెస్ లో చేరినట్టయింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. బీఆర్ఎస్ కండువా తీసేసి కాంగ్రెస్ కండువా పుచ్చుకున్న ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతోందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. కాంగ్రెస్ లో చేరారు మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే. ఇప్పటి వరకు పోచారం శ్రీనివాసరెడ్డి, కడియం శ్రీహరి, దానం నాగేందర్, అలాగే వాళ్లతో పాటు తెలం వెంకట్రావు, ఇన్నాళ్ళు నలుగురు అనుకుంటే ఇప్పుడు సంజయ్ కుమార్ ఆయన కూడా పార్టీ మారారు. దీంతో 34 నుంచి 39 నుంచి 38కి చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య ఇప్పుడు అక్కడి నుంచి 5 అంటే 33కి చేరింది. దీంతో కరీంనగర్లో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ముఖ్యంగా అక్కడ చూసుకుంటే కనుక 5 స్థానాలను మాత్రమే అక్కడ సొంతం చేసుకుంది. కోరుట్ల, జగిత్యాల, కరీంనగర్, హుజూరాబాద్, సిరిసిల్ల. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్గా మరో అంశం కూడా ఉంది. అది ముందు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. జగిత్యాలకు సంబంధించి ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి సంజయ్ కుమార్ చేరడంతో ఇప్పుడు కరీంనగర్కి సంబంధించి అక్కడ దట్టు ఉత్తర తెలంగాణకు సంబంధించి రెండో వ్యక్తిగా చెప్పుకోవాలి. ఎందుకంటే మొన్ననే పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడ నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ ఆయన కూడా కొద్ది రోజుల క్రితం పార్టీ మారిన సందర్భం. దీంతో ఉత్తర తెలంగాణ నుంచి రెండో వ్యక్తి, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చేరిన రెండో వ్యక్తి ఇప్పుడు సంజయ్ కుమార్. అప్డేట్స్ చేసుకుందాం. మా ప్రతినిధి చంద్రశేఖర్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, ఆపరేషన్ ఆకర్ష్ కరీంనగర్లో జోరందుకున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా సంజయ్ కుమార్ చేరిక తర్వాత ఇంకెంతమంది చేరికలు ఉంటాయనే అంశానికి సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతోంది? ఎవరెవరు ఉన్నారు ఇంకా కరీంనగర్ నుంచి? గుడ్ మార్నింగ్ సచిన్. మొత్తం మీద ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుని హోదాలో ఎన్నికలకు ముందే ఒక ప్రకటన చేయడం జరిగింది. ఎన్నికల మీదనే నేను దృష్టి పెట్టాను, ఎన్నికల తర్వాత ఇక రాజకీయాల మీద పూర్తి స్థాయిగా కాన్సన్ట్రేట్ చేస్తాను అని చెప్పడం జరిగింది, ప్రకటించడం జరిగింది అన్నట్టుగానే ఆయన పావులు కలుపుతున్నారు. ఒక్కొక్కరిని అంటే తెలంగాణ ఉద్యమానికి పురిటిగడ్డగా ఉన్నటువంటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచే ఆయన బీఆర్ఎస్ కి నమ్మిన బంటిగా, కల్వకుంట్ల కుటుంబానికి అత్యంత సన్నిహితునిగా పేరొందినటువంటి డాక్టర్ మేనేని సంజయ్ కుమార్ అనూహ్యంగా ఎవరు ఊహించలేదు, రాత్రికి రాత్రి కండువా మార్చుకున్నారు. జీవన్ రెడ్డి, అక్కడ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఉన్నారు. ఆ జీవన్ రెడ్డికి సంజయ్ కుమార్ కి వద్ద వైరం కొనసాగుతుంది రాజకీయంగా. ఈ క్రమంలో ఒక్కసారిగా షాక్ ఇచ్చినట్టుగా మనం చెప్పుకోవచ్చు. దీనిలో భాగంగానే ఆయన చేయడం సంచలనాత్మకమైన నిర్ణయంగా మారింది. ఇప్పటికే 5గురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇంకా ఎంతమంది ఉన్నారు అనేటువంటి కోణంలో కూడా చర్చ జరుగుతుంది. స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సైతం ఒకవైపు ఖండిస్తున్నారు. అయినప్పటికీ కూడా జోరుగా చర్చలు కొనసాగుతున్నాయి. వారం 10 రోజుల్లోగా మళ్ళీ తీర్థం పుచ్చుకునేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి. ఎందుకంటే కల్వకుంట్ల కవితకి, కల్వకుంట్ల కుటుంబానికి అత్యంత నమ్మిన బంటుగా సన్నిహితంగా ఉన్నటువంటి జగిత్యాల ఎమ్మెల్యే రెండవసారి 2018లో ఆయన విజయం సాధించారు. 2023 నవంబర్లో సైతం జరిగిన ఎన్నికల్లో విజయం సాధించడం జరిగింది. ఈ క్రమంలో ఆయన వెళ్లారు. ఇక కాంగ్రెస్ పార్టీలో చేరితేనే శాసనసభ నియోజకవర్గ అభివృద్ధికి, ఇతరత్ర సంక్షేమ పనులు చేయడానికి, ప్రజలకు అన్ని సౌకర్యాలు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి మనకి యూజ్ఫుల్ గా ఉంటుంది అని చెప్పేసి చేరిన తర్వాత వీళ్ళు కామెంట్ చేస్తున్నారు. అయితే మరొక వైపు అధికార కాంగ్రెస్ పార్టీ తీరు ఎట్లా ఉంది అంటే ఖచ్చితంగా యాంటీ డిఫెక్షన్ లా ఏదైతే 1985లో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం చేసిందో ఆ చట్టానికి అనుకూలంగా ఉండాలంటే మరి కావాల్సినటువంటి మెజార్టీ మెంబర్స్ రావాల్సినటువంటి అవసరం ఉంది. మెజార్టీ మెంబర్స్ రావాలంటే మిగతా సభ్యులు కూడా చేర్చుకునేటువంటి దిశగా పాల్గొతున్నారు. కడియం శ్రీహరి కావచ్చు, తెల్లం వెంకట్రావు, మొన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి, దానం నాగేందర్, తాజాగా ఈ వ్యక్తి డాక్టర్ సంజయ్ కుమార్ ఎమ్మెల్యే చేరడంతో మరి ఎవరున్నారు కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా? ఒకవైపు కోరుట్లలో డాక్టర్ సంజయ్ కుమార్ స్పైనల్ కార్డ్ స్పెషలిస్ట్, విద్యాసాగర్ రావు కుమారుడు ఆయన ఉన్నారు. అయితే ఆయన చేరడు, ఎందుకంటే కేటీఆర్ అత్యంత సన్నిహితుడు, క్లాస్మేటు, ఆయన ప్రోత్సాహంతోనే రాజకీయాలకు వచ్చింది అనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి క్రమం ఒకవైపు ఉంది. మరొకటి జగిత్యాల నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆల్రెడీ జంప్ అయిపోయారు. ఇక హుజరాబాద్ నుంచి పాడి కౌశిక్ రెడ్డి, కరీంనగర్ నుంచి గంగుల కమలాకర్, సిరిసిల్ల నుంచి కేటీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా విజయం సాధించడం జరిగింది.
దీనిలో భాగంగా ఇంకా ఎవరెవరు పోతారు అనేటువంటి చర్చ మాత్రం ఉత్తర తెలంగాణ నుంచి కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద బీఆర్ఎస్ ని భూస్థాపితం చేస్తాం, కకావికలం చేస్తాం అన్నట్టుగానే కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. మొన్నటికి మొన్న కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు, ఒక క్లారిటీ ఇచ్చారు. బీఆర్ఎస్ దుకాణం బంద్ అయిపోయింది, ఇక బీఆర్ఎస్ ఉండదు, ఖేల్ ఖతం అయిపోయింది అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చినాక 2 రోజులకే ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇంకా కొంతమంది చేరడానికి సిద్ధంగా ఉన్నారు. వారి డిమాండ్స్ ఏంటి, షరతులు ఏంటి అనేటువంటి కోణంలో సైతం చర్చలు అయితే జోరుగా సాగుతున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. సచిన్. రైట్. చంద్రశేఖర్ ఉత్తర తెలంగాణ నుంచి కరీంనగర్ నుంచి ముఖ్యంగా ఎక్కువ స్థానాన్ని సంపాదించుకుంది. దట్టు ఇటువంటి హఠాత్ పరిణామం కింద చెప్పుకోవాలా, లేకపోతే ముందు నుంచి బీఆర్ఎస్ అంచనా వేస్తోంది? ఎందుకంటే అంచనా వేస్తే కనుక ఆ ఎమ్మెల్యేలతో మాట్లాడే అవకాశం ఉంటుంది, భేటీ జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గంగుల కమలాకర్ విషయంలో కూడా ప్రస్తుతానికి భేటీ జరిగినట్టుగా తెలుస్తోంది. అటువంటి సిచ్యువేషన్ ఇటు సంజయ్తో జరిగిందా, లేకపోతే ఇది కేవలం హఠాత్ పరిణామమా? ఖచ్చితంగా మీరు అన్నట్టుగా డాక్టర్ సంజయ్ విషయంలో, జగిత్యాల ఎమ్మెల్యే విషయంలో మాత్రం అనూహ్యమైనటువంటి నిర్ణయం, హఠాత్ పరిణామంగా చెప్పుకోవచ్చు. అంటే గత కొంతకాలంగా అందరూ ఎమ్మెల్యేలతో ఎవరైతే సానుకూలంగా స్పందిస్తారో వారి యొక్క బలాలేంటి, బలహీనతలు ఏంటి అనేటువంటి కోణంలో కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ కూడా చర్చ జరుగుతుంది. రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి నేతలు సైతం పావులు కలుపుతున్నారు. అక్కడ దానిలో భాగంగానే ఈ డాక్టర్ సంజయ్ కుమార్ జగిత్యాల ఎమ్మెల్యే చేరడం మాత్రం అనూహ్యమైనటువంటి పరిణామం అని చెప్పుకోవచ్చు. అయితే కరీంనగర్ విషయానికి వస్తే లోక్సభ ఎన్నికలకు ముందే ఆయన కాంగ్రెస్ పార్టీ నేతలతోని, వేం నరేందర్ రెడ్డితోని, ఇతరత్ర సీనియర్ నేతలతోని మంతనాలు జరిపారు. పాత మిత్రులు వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి వెళ్తేనే మనకి అనుకున్న ప్రయోజనాలు వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి కోణంలో చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మంత్రి పదవి కావాలని చెప్పేసి డిమాండ్ చేసినటువంటి నేపథ్యం ఒకవైపు ఉంటే, కొన్ని ప్లస్లు, పాజిటివ్ అంశాలు, నెగిటివ్ అంశాలని పరిశీలన తీస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు వస్తే మా యొక్క ప్రాధాన్యత తగ్గుతుంది అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ఎవరైతే మంత్రులుగా ఉన్నారో వాళ్ళు సైతం చెక్ పెడుతున్నారు, వాళ్ళు అడ్డుకుంటున్నారు అనేటువంటి కోణంలో వార్తలు వస్తున్నాయి. మరొక వైపు బీఆర్ఎస్ పార్టీ మీకు ఏం తక్కువ చేసింది, ఇంతకాలం నుంచి మీరు పార్టీ ప్రయోజనాలు, పార్టీ పదవులు పొందారు, అలాగే రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులు పొందారు, మీరు కష్టకాలంలో పార్టీని విడిచి వెళ్తారా, ఏం తక్కువ చేసింది అనేటువంటి కోణంలో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సైతం కామెంట్స్ చేయడం మనం గమనించవచ్చు. ఈ కోణంలోనైతే పార్టీ ఏదైతే ఏంటి, మేము ఇచ్చినటువంటి హామీలు నెరవేరాలి, మా ప్రయోజనాలు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి సచిన్, ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీయా టిఆర్ఎస్ పార్టీ అనేది పక్కన పెడితే ఐడియాలజికల్ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నటువంటి రోజులు కాదు, సిద్ధాంతపరమైనటువంటి అంశాన్ని పట్టుకొని వెళ్ళాలంటే మన పనులు కావు. ఇటువంటి సందర్భాలు మనం గత కొన్ని రోజులుగా విరివిగా చూస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఇటు సంజయ్ విషయంలో ఏం జరిగింది? కాంగ్రెస్ పార్టీ ఎటువంటి హామీ ఇచ్చింది? ఏమైనా మంత్రి పదవి లాంటి ఏమైనా హామీ ఇచ్చిందా? సో ఇప్పటికిప్పుడు సంజయ్ లాంటి వ్యక్తికి మంత్రి పదవి హామీ అనేది లేదు. అయితే గతంలో ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్ అంశాలు కావచ్చు, ఇక కొన్ని పెండింగ్ పనులు ఉన్నాయి. జగిత్యాలని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలంటే మొన్నటికి మొన్న, అంటే వారం రోజుల క్రితం వరకు పరస్పరం ఒకవైపు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మరొక వైపు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, ఇరు పార్టీలకు చెందినటువంటి నేతలు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. జీవన్ రెడ్డి అనుచరుల పైన సంజయ్ ఫిర్యాదు చేశారు జిల్లా కలెక్టర్ కి, సంజయ్ అనుచరుల మీద జీవన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఒక రాజకీయ యుద్ధ వాతావరణమే నెలకొంది. ఇది హాట్ టాపిక్ గా మారింది. ఈ కోణంలోనే ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడంతో కాంప్రమైజ్ బేస్డ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. మనకి ప్రయోజనాలే ముఖ్యం, మన హవా కొనసాగాలి, అధికారులు మన మాట వినాలంటే మనం అధికార పార్టీకి వెళ్ళక తప్పదు అనేటువంటి కోణంలోనే బలంగా విశ్వసిస్తున్నారు, క్యాడర్ తో చర్చిస్తున్నారు. దీనిలో భాగంగానే వలసలు కొనసాగుతున్నాయి. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతోందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. కాంగ్రెస్ లో చేరారు మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 2018-2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు సంజయ్ కుమార్. ఇటీవలే కాంగ్రెస్ లో చేరారు పోచారం శ్రీనివాసరెడ్డి. ఆయన చేరిన దాదాపు 2 రోజుల వ్యవధిలోని సంజయ్ చేరికతో మొత్తం 5గురు కాంగ్రెస్ లో చేరినట్టయింది.